శీతాకాలం ఆపై పొగమంచు పొల్యూషన్ ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. అసలు ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాల్సిందేనా అంటూ శశి థరూర్ లాంటి ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. AQI 100 దాటితేనే కష్టం, అలాంటిది దేశ రాజధానిలో అది 500 దాటుతోందంటూ అర్థం చేసుకోవచ్చు. అందుకే ఢిల్లీ సర్కార్ స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రమైంది. అది రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది ఢిల్లీ. దీనికి తోడు పొగమంచు కప్పేయడంతో గాలి నాణ్యత సూచి అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. నగరంలో ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదని శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీని తరచూ పొగమంచు కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత సూచి AQI 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ ని దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించిన పరిస్థితి నెలకొంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. दिल्ली में सांसों का आपातकाल है, इमरजेंसी है. आप खुली हवा में सांस नहीं ले सकते. दिल्ली में अरविंद केजरीवाल की भ्रष्टाचारी सरकार ने 10 साल में दिल्ली को बद से बदतर कर दिया. आज हर आदमी दिल्ली का खांस रहा है. दिल्ली बहुत ही खराबी होते जा रहे हैं दिन ब दिन, और इसके लिए गवर्नमेंट के लिए मैं विनती करता हूँ कि थोड़ा उसके लिए प्रॉपर मेजरमेंट्स ले, और ताकि थोड़ा दिल्ली में जो भी रह रहे हैं, बच्चे रह रहे हैं, बूढ़े रह रहे हैं और बड़े लोग रह रहे हैं, और सबके हालत बहुत खराब ही चल रहा है. ऑड इवन का तरीका लाना चाहिए, या अपना गाड़ियों की जो वो है उसको कम करना चाहिए ताकि पोल्यूशन कम हो सके. और जो सरकार है उसको इसके ऊपर बहुत ज़्यादा ध्यान, क्योंकि बच्चे के ऊपर बहुत ज़्यादा असर कर रही है. ये ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షం కురిపించాలని, క్లౌడ్ సీడింగ్ అవసరమని ఢిల్లీ ప్రభుత్వం అభిప్రాయపడింది. అటు ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పలు సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశాయి. अभी दिल्ली में तो बहुत सारा पोल्यूशन दिख रहा है सभी. अभी मैं घूमने के लिए यहाँ पे आया हूँ. पहले पिछले 2 साल से आया था मैं, इतना पोल्यूशन नहीं था, लेकिन अभी घूमने के लिए बहुत तकलीफ हो रही है यहाँ पे, क्योंकि बहुत सारा पोल्यूशन दिख रहा है. खांसी की बहुत सारी तकलीफें यहाँ पे अभी दिखाई दे रही. और ऐसा देख रहा है कि ये जो पोल्यूशन है, तो पोल्यूशन दिन पे दिन बढ़ता ही जा रहा है. तो इसकी वजह है कि हम जो गाड़ियाँ यूज कर रहे हैं, हम पैदल नहीं चल रहे, तो उसके बारे में हम सभी लोगों ने अवेयरनेस होना चाहिए कि हेल्थ के बहुत सारे इशू आगे 2 साल में होने वाले हैं. तो हम सभी लोगों ने ये सोचना चाहिए कि ये केमिकल रहने दो या ये गाड़ियाँ रहने दो, ये पोल्यूशन की वजह है, तो ये सब छोड़ना चाहिए. కాలుష్యాన్ని కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ NCR పరిధిలో ట్రక్కుల్ని నిషేధించారు. నిత్యావసరాలు సరఫరా చేసే వాటికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిర్మాణ పనులకు తాత్కాలిక బ్రేక్ విధించారు. సరి, బేసి వాహన నిబంధనలను కూడా అమలు చేయనున్నారు. प्रॉपरली सातारा से हूँ. मैं सतार से दिल्ली IITF के लिए आया हूँ, और सतार के कंपेयर करे तो यहाँ दिल्ली में बहुत प्रदूषण है. हम लोग मॉर्निंग वॉक सुबह आते हैं तो हमें सांस लेने में भी दिक्कत आती है. जब मेरा ऐसा हाल है तो छोटे बच्चों का क्या हाल हो सकता है. बुजुर्ग आदमी, छोटे बच्चों का बहुत दिक्कत हो सकती है उन लोगों को सांस लेने के लिए. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాలుస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని చుట్టేస్తోంది. పారిశ్రామిక కాలుష్యం దీనికి అదనం. రోజుకు 40 సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో ఈ సీజన్లో ఢిల్లీలో తిరిగినా అంతే డ్యామేజ్ అవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ కాలుష్యాన్ని ఆపలేమంటున్నారు నిపుణులు. అయితే లాక్డౌన్ విధిస్తే తిండి లేక పేదలు చనిపోయే పరిస్థితి వస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం లండన్లోనూ ఢిల్లీ తరహాలోనే కాలుష్యం ఉండేది. राजकीय चित्तशुद्धि कठिन निर्णयालतो दाన్ని अधिगमिंचाరు। मॉर्निंग वॉक तो अच्छा ही लगता है, मगर अभी ये थोड़ा पोल्यूटेड एयर है तो इसलिए अभी हम लोग मास्क पहन के आए हैं और मॉर्निंग वॉक कर रहे हैं।
बाकी दोपहर के टाइम तो बहुत ही ज़्यादा प्रदूषण हो जाता है, आँखों में जलन भी होती है, सांस लेने में थोड़ी सी दिक्कत आती है। तो इसलिए मैं तो सबको बोलूँगा मास्क पहनो। और दूसरा अभी मैंने ये भी पढ़ा है कि बच्चों की ऑनलाइन क्लासेस चालू हो गई है और बाकी 10वीं और 12वीं की क्लासेस चालू है, मतलब स्टार्ट चालू रहेगी ऐसा पढ़ा है मैंने। मुझे इंडिया गेट के ये जो 1 किलोमीटर का रनवे है कोई दिखा नहीं, तो एक तो प्रॉब्लम ये मुझे नजर आई। दूसरा, सरकार ने भी एक अच्छा कदम उठाया है बच्चों के लिए। अगर शिक्षा की बात की जाए तो कक्षा 9 से लेकर के 12 तक का तो उन्होंने बच्चों की क्लासेस लगाई हैं, लेकिन जो बच्चे छोटे हैं यानी कि नर्सरी से लेकर के कक्षा 8 तक के जो बच्चे हैं वो अभी उनको रेस्ट दिया गया है, यानी कि अवकाश है उनका। जी, ऑनलाइन क्लासेस पे उनको तब्दील किया गया है। एक पॉल्यूशन स्टेट है, तो यहाँ पर पॉल्यूशन काफ़ी अत्यधिक मात्रा में है, तो इस वजह से ना हम सुबह रोजाना मॉर्निंग वॉक पर आते हैं तो यहाँ पर थोड़े आँखों में मिचिंग होती भी है, उससे बॉडी पे भी इफेक्ट पड़ता है। जब हमें इतना इफेक्ट पड़ रहा है तो जो बच्चे हैं छोटे या जो बूढ़े बड़े हैं उन पर तो बहुत इफेक्ट पड़ता होगा। పంజాబ్ హర్యానాలో పంటలు కాల్చడం కన్నా ఢిల్లీ చుట్టూ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి 16 రెట్లు అధిక కాలుష్యం వెలువడుతోందని పరిశోధనలో తేలింది. శీతాకాలం గాలులు వీయకపోవడం వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతోంది. నగరంలో ప్రాణవాయువుకు కొరత ఏర్పడుతోంది. ఏక్యూఐ 300 దాటితే ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు కాలుష్యం గుండెపోటు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యల్ని తెచ్చిపెడుతుంది. చలి, కాలుష్యం వల్ల ఢిల్లీలో గుండెపోటు కేసులు 25% పెరుగుతాయని ఎయిమ్స్ అంచనా వేసింది. అందుకే ఢిల్లీలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటున్నారు నిపుణులు. అందుకే రాజధానిని ఢిల్లీ నుంచి వేరే చోటుకు మారిస్తే బెటర్ అంటున్నారు కొందరు నిపుణులు. దీనివల్ల నగరంపై ఒత్తిడి తగ్గుతుంది.